శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. రేపటి నుంచి మాఘమాసం స్టార్ట్ అవుతుందండి. ఈ వశిష్ఠకృత మహిమాన్విత సూర్యస్థుతి చదువుకుంటే చాలా మంచిదన్నమాట. భూమోస్కలిత పాదానం భూమిరేవావలంబనం తయి జాతాపరాధానం తమేవ శరణం శివే. ఇవాళ సౌందర్యలహరిలో 40వ శ్లోకం చదువుకుందామండి. తటిత్యంతం శిక్ష తిమిర పరిపంధి స్ఫురణయా స్ఫురన్నారత్నాభరణ పళందేంద్రధనుషం తవశ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం హరమిహర తప్తం త్రిభువనం. ఇక్కడ మణిపూరక చక్రం గురించి చెప్తున్నారండి. మణిపూరక చక్రమే నివాసంగా చీకటి తొలగించే శక్తి అనే మెరుపుతో అనేక రత్నాభరణాల అలంకారమే ఇంద్రధనువుగా ఉన్న శ్యామ మేఘాన్ని బాగా సేవిస్తున్నానమ్మా అని చెప్తున్నారు. మణిపూరక చక్రం యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారండి. అనిర్వచనీయమైన మేఘము అరుడనే సూర్యునిచే తప్పించబడిన ముల్లోకాలను తడుపుచున్నది. అంటే మణిపూరక చక్రంలో ధ్యానించబడే మెరుపుతో కూడిన మేఘం అనమాట. అనగా ఇక్కడ ఏంటంటే అమృతాంబ సమేత అమృతనాథుడు అనే ఇద్దరిని ధ్యానించాలన్నమాట మనం. అంటే మణిపూరక చక్రం ఏంటంటే జలతత్వం కలిగిందనమాట. ఈ జలతత్వ ఉత్పత్తి విషయము ఎట్లా అంటే సూర్యకిరణములు అగ్నితో కలిసినవి మేఘరూపముగా ఏర్పడి జలరూపమును పొంది మణిపూరమున ఆధార చక్ర స్వాధిష్టానముల మధ్య భాగమున వినివేశము కలుగుతున్నాయన్నమాట. అనాహతము మీది భాగం మీద సూర్యకిరణాలు స్వాధిష్టాన గతాగ్నితో కూడినవి మణిపూరమును చేరి జలరూపము పొంది ఆ జలము చేత స్వాధిష్టాగ్నాగ్ని దగ్ధ జగత్తును తడుపుచున్నాయన్నమాట. ఇది అనమాట. అందుకని మనం మణిపూర చక్రాన్ని మనం ధ్యానించాలి.